కూర్చొని చర్చించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటనలు మేము ఎప్పుడు చూడలేదు. రాజకీయాలు 30-40 సంవత్సరాలు పెట్టి మేము అందరం ఉన్నాం, కానీ చట్టాన్ని చేతితో తీసుకొని రాజ్యాంగం దొంగలు దొక్కుతూ పోలీసు వ్యవస్థలు అడ్డుపెట్టుకుని ఇలాంటి చర్యల్ని ఇప్పుడు చూడాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీటిపై కార్యాచరణ చేయాలి. అటు న్యాయపరంగా దాంతోపాటు జాతీయ స్థాయిలో కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాలనేది మీ అందరం కూడా ఇవాళ చర్చించిన పెద్దలు సూచనలు రేపటి రోజున పార్టీ అధ్యక్షుడితో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తాం. అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఏ రాష్ట్రమైన ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం వచ్చి సజావుగా కుటుంబాలు సాగాలి అని కోరుకుంటుంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా అలకలు సృష్టించాలి, ఏ విధంగా చట్టాలు చేతితో తీసుకోవాలి, ఏ విధంగా ఎదురు వ్యక్తులను అవమానపరచాలి అనే రీతిలో ఇవాళ ప్రభుత్వంతో పరిపాలన ఇవాళ ఉండడం చాలా దురదృష్టకరం. చూసాము, సభ్యులు మొత్తం అందరూ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, దేశ ప్రజలందరూ చూశారు. నేను మా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీదకి అయితే పెట్రోల్ బాంబులు ఇస్తారు. పెట్రోల్ బాంబుల్లో వచ్చి ఇంటిపైకి ఇసిరి ఇల్లు కాలిపోవడానికి కారణమవుతారు. ఎక్కడైనా చూసామండి మనం, ఎప్పుడైనా చూసాము ఇలాంటి విషయాలు. దానికి వచ్చి అధికారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు పోలీసులు వచ్చి ఒత్తాస పలికారు. జరగకూడదు సంగతి జరిగితే ఎవరు బాధ్యులు? ఏం చేస్తారు ఈ డీజీపీ? ఇదేనా మీకు శాంతి భద్రతకు వచ్చి మీకు ఇచ్చింది? మీరు చేస్తుంది రాష్ట్రంలో డీజీపీ తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర ఉడికి పని చేయట్లేదు.